బారిన పడిన మనందరూ కూడా ఆయన సన్నిధిలో సమకూర్చడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులేమో అందరూ ఒకసారి ఆయన స్తుతులు చెల్లిద్దాం పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా పిల్లరా. మరి సంస్కరణ ఆరాధన ఉంటుంది కాబట్టి 5:18 అవుతుంది. త్వరగానే మరి ఈ కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్దాం. మరి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో ప్రాముఖ్యమే. ఆయనకి ఎల్లప్పుడూ మన బ్రతుకాలం అంతా కూడా మరి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే. మరి ఆయన ఇచ్చి భాగ్యం ఇచ్చి ఇటు తరుణం ఇచ్చి ఆయన పరిశుద్ధ సహవాసంగా, పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ సహవాసము, పరిశుద్ధ కుటుంబము అంటాం. అవును కదండి. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరండి? ఎవరండి? ఆమేన్. ఆ రీతిగానే దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ఆ రీతిగానే మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క దైనందిక జీవితాన్ని, శారీరక క్రియలను, ఆత్మీయ క్రియలను అన్నీ కూడా దైవికమైన ఆలోచన చెప్పిన దేవుడు నడిపించును గాక. దేవుడు మంచి వాక్య భాగంలోకి మనం నడిపిద్దాం. ఆయన ఒక విలువైన మాటలో మరొక తరుణంలో ఆలోచించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుంచి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంటారు భక్తుడు. సంఘానికి రాస్తూ రోమీలకు రాసిన పత్రికను మనం తెలుసు. ఒక ప్రాంతంలో ఉన్న రోమ సంఘానికి విలువైన మాటలు భక్తుడైన పౌలు గారు మనకంటే ముందున్న భక్త కోటిలో ఆయన ప్రముఖుడుగా, గనుడుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన పత్రికలు అర్థం చేసుకోవడానికి పేతురు గారికి చాలా కష్టతరమైందని పేతురు గారు తన పత్రికలు రాస్తూ ఉంటాడు. ఆయన అంత విశేష జ్ఞానం కలిగిన వాడు అంటాడు. ఇక్కడ మంచి మాట ఏంటంటే పిల్లల, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుందంట. ఎవరికి ప్రత్యక్షత కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అందరి కొరకంట నీ యొక్క ప్రత్యక్షత కొరకు, మన యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచూ ఉందంట. ఒకటే మాటలు చెప్పాలంటే మనం అందరం పరలోకంలో ఉండాలని, ఇంకా చెప్పాలంటే భూమి మీద మీరు అందరూ కూడా దేవుని కొరకు బ్రతకాలని ఆ సృష్టి అంటే మనకు తండ్రి ఎదురు చూస్తున్నారని తెలుసు. ఇంకా చెప్పాలంటే మన ప్రభువు చేతులు చాపే దినమేళ మనకు ఎదురు చూస్తున్నారనే విషయం తెలుసు. దేవదూతలంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారని తెలుసు. స్వాగతం పలకడానికి, మనం తీసుకుని వెళ్ళడానికి సృష్టి కూడా ఆశతో తీరి చూస్తూ ఉందంట మన ప్రత్యక్షత కొరకు. ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతున్నా ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను దానికి కూడా ఒక నిరీక్షణ ఉందంట. దేనికంట? సృష్టికి. అంటే మీరు ఎప్పటికైనా ఆ మహిమగల స్వాతంత్రాన్ని పొందుకుంటారు అనే నిరీక్షణ సృష్టికి కూడా ఉందంట. నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరచవాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదాం. ఎప్పుడన్నా మీరు మూలుగులు విన్నారండి? ఎవరైనా మూలుగులు విన్నారా? సృష్టి పక్కన పెట్టండి. మూలుగులు ఎవరన్నా విన్నారా? ఇంకా చెప్పాలంటే మన పెద్దవారిని, ముసలి వారిని మనం అప్పుడప్పుడు ఇంటికాడ వినేవాళ్ళం. ఇక్కడక్కడ అప్పుడప్పుడు మనల్ని కూడా ములుగుతారు అనుకోండి. ఆలస్యమైన ములుగుతారు, ఏదైనా మాట అన్నా ములుగుతారు, ఏదైనా తక్కువైనా ములుగుతారు, ఏదైనా అన్నా ములుగుతారు. మన ములుగులు కూడా మనం వింటూ ఉంటాం. సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నారు. ప్రసవ వేదన అంటే మనకు బాగా తెలుసు. మన సోదరులు, మన తల్లుల గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వారి ప్రసవ వేదన మనకు బాగా తెలుసు. సృష్టిలో మొట్టమొదటి ప్రసవ వేదన పడింది ఎవరండి? అవ్వమ్మ గారు కదండి. అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో అంత ఎక్కువగా మనం అంతా చూస్తున్నాం కాబట్టి మనకు దాని విలువ తెలియట్లేదు. కానీ సమాజానికి ఈ రోజుల్లో సిజరీన్ వాళ్ళే ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేను భరించలేను అని. ఒకప్పుడు నార్మల్ డెలివరీలు ఎక్కువే. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్న సహోదరి వాళ్ళు, తల్లిని మనం చూసినట్లయితే పిల్లరా, వాళ్ళు క్యారీ చేసే విధానం చాలా కష్టం అవుతుంది. అప్పుడప్పుడు ఇట్లా చేతులు దాని పొట్ట మీద పెట్టుకొని, కింద పెట్టుకొని, సపోర్టివ్ పట్టుకొని
ఏమైనా మన పురుషులు చూసినా మన సహోదరులు చూసినా వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు అనుకోండి ఈ మధ్యకాలంలో. వాళ్ళు చూస్తుంటే వెయిట్ను భరించలేక వాళ్ళు కూడా చేతి పెట్టుకుని ఇట్లా ఉన్నప్పుడు అంత బరువు మోస్తున్నారేమో అని మనకు అర్థమవుతుంది. నార్మల్ అవుతున్నప్పుడు ఆ వేదన నొప్పులు మామూలుగా ఉండవు పిల్లలు. అందుకని మరో జన్మన్నారు. ఇంకా ఈ రోజుల్లో చూస్తుంటే నేను భరించలేని తల్లి నాకు సిజరీన్ అయినా పర్లేదని చాలామంది సిజరీన్ చేసుకుంటారు. అవును కదండి. కానీ ఆదిలో మీరు ఆలోచించండి పిల్లలు, ఆదము పక్కన ఇంకెవరు లేరు, ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు లేరు, నర్సులు లేరు, డాక్టర్లు లేరు, పక్కన ఉన్న వాళ్ళు లేరు, వారికంటే తల్లిదండ్రులు లేరు, తాత ముత్తలు లేరు, తల్లి తరపున వారు లేరు, తండ్రి తరపున అంటే భర్త తరపున వారు బంధువులు లేరు, భార్య తరపున వారు బంధువులు లేరు. ఆయన ఒక్కడే తన తోడుండి ఆమెకు డెలివరీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అంతే కదండి. ఈ రోజులలో హాస్పిటల్కి లోపలికి తన భర్తల్ని అలౌ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. కానీ సృష్టిలో ముందులోనే ఆదం గారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది కల్లారా చూసిన ఆయన భార్యని ఏమని అనగలుగుతాడు? నా కొరకు ప్రసవేదన పడి నొప్పులు భరించి ఒక బిడ్డని కన్నది కాబట్టి ఆ అమ్మ కూడా ఒక అద్భుతమైన మాట అంటుంది, యెహోవాను ఒక బిడ్డను నేను సంపాదించుకుంటుంది అంటారు. ఆ బాధ అంతా కూడా మర్చిపోతుందంట, అంతవరకు పడిన నొప్పులన్నీ. ఇది స్త్రీల గురించి మనకు బాగా తెలుసు, కానీ ఇమీడియట్గా మర్చిపోతారండి బాధ అంతా. ఇంచుమించు 6 నెలలు 8 నెలలు మంచిగా చూసుకున్నాంట. వారిని పుట్టిన బిడ్డనే కాదంట, ప్రసవించిన తల్లిని కూడా ఒక బిడ్డలా చూసుకుంటే నెక్స్ట్ కాన్పుకు బాగుంటుందంట. అవును కదండి. విన్నారు కదండి మీరు మాట. మీరు అప్పుడప్పుడు తల ఊపితే కావచ్చు మరి నిజమే అన్నట్టు నాకు కూడా ఒకటి ముందుగా ఊగొట్టినట్టుగా ఉంటుంది. నిజమే కదా పిల్లలు. అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతం కదా. స్త్రీ జన్మ అంటేనే చాలా అద్భుతం అనిపిస్తుంది. అందుకని వాళ్ళకి ఎప్పుడు దేవుడు తక్కువ చేశారండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే తల్లిని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టేశాడు. సంఘాన్ని ఒక ఉన్నతమైన స్థానం స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. వధువు సంఘం అని ఒక గొప్ప ఆధిక్యత స్త్రీలకు ఇచ్చేశాడు దేవుడు. ఎప్పుడు పక్షపాతి కానే కాదు. ఇలాంటి మనం వింటూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె నొప్పు భరించిందంటే ఆమె ఒక మూలుగులు మనకు అర్థమవుతుంది. నేటికి మనం మూలుగులు వింటున్నాం. ప్రసవ వేదన అంటే మనకు అర్థమవుతుంది. కానీ సృష్టి మూలుగులు ఏంటి పిల్లల? సృష్టి కూడా మూలుగులతో ప్రసవ వేదన పడుతుందంట. ఎందుకయ్యా అంటే దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత చూడాలని ఆశతో ఉందంట. మహిమగల స్వాతంత్రాన్ని వారు కూడా పొందుకోవాలని ఆశపడుతుందంట. ఇంకా సృష్టిలో చెప్పాలంటే పిల్లల భూమి కూడా మూలుగుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇర్మియా గారి గ్రంథం చదివినా, యెషయా గ్రంథం చదివినా మనకు అర్థమవుతుంది. దేవుడు భూమితో మాట్లాడిన సందర్భం కూడా మనకు అర్థమవుతుంది. భూమి కంపించును, గజగజ వణికెను, భూమి దుఃఖించును అంటాడు. ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. ఇర్మియా గ్రంథం చదివేసిన పిల్లలు త్వరగా తీసి. భూమి దుఃఖిస్తుందంట. నాలుగవ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అన్నాడు పిల్లలు. ఏం బట్టంట? ఆ భూమిని దాన్ని బట్టి దుఃఖించుచున్నది అని అంటున్నాడు పిల్లలు. మనకు తెలిసిన మాట ఏంటంటే సర్వసాధారణంగా దానికి ఏమీ ఉండదు అనే మాట మనం వింటూ ఉంటాం. మనం కూడా సర్వసాధారణంగా ఏంటంటే పిల్లల మీరు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులు ఎవరై అంటే మీరు మీరే అన్నారు, మనమే అన్నాం, మనమే పరిశుద్ధులు అన్నాం. ఒక ఉన్నతమైన కుటుంబము ఎప్పుడైనా పిల్లలు మనం ఆలోచించండి. ఒక మంచి కుటుంబంలో భర్త మంచివాడు అనుకోండి, భార్య కూడా నేను ఆలోచిస్తున్నట్టుగానే నా భార్య ఆలోచించినప్పుడు భార్య మంచిది అనుకోండి, భర్త నాకులాగా ఆలోచిస్తే బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది అనుకోండి. కొంతకాలానికి వారి కుటుంబంలో ఇంకొక చోడు వచ్చింది, ఒక పాపను బాబు వచ్చేసింది. తల్లిదండ్రులు ఎంత మంచివారో కూతురు కానీ కుమారుడు కానీ అంతే మంచిగా ఉండాలని అనుకుంటారు. సమాజంలో వారు ఒక మంచి కుటుంబంగానే ఎదుగుతున్నారు. ఎదుగుతున్న కాలక్రమంలో చిన్నవాడు కానీ పాప కానీ తప్పు చేస్తుంది, అల్లరి చేస్తుంది. చూస్తున్నవారు అరే తల్లిదండ్రులు అంత మంచి వాళ్ళు, ఈ బాబు ఏంటండి పాప ఏంటండి ఇంత అల్లరి ఉందని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఓర్చుకుంటారా? ఓర్చుకోరు కదండి. సమాజంలో కుటుంబం అంతా కూడా బాగున్నప్పుడు ఎవరైనా పిల్లలు బాగలేదు అనుకోండి. ఇప్పుడు 5-6 అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. ఒక అక్క డాక్టర్ అయిపోయింది, ఇంకొక అక్క లాయర్ అయిపోయింది, ఒక నర్సు చేస్తుంది. చిన్న చెల్లెలు ఏమైపోయిందంటే ఏ జాబ్ చేయట్లేదు, అక్కడక్కడ గొడవలు పెట్టుకుంటుంది, పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది, నీళ్ళ దగ్గర గొడవే, అక్కడ ఎక్కడికి వెళ్ళినా గొడవ అయిపోతుంది. అప్పుడు ఏమంటారు? తల్లి అంటుంది, తండ్రి అంటుంటారు, మీరు ఇంత బాగున్నారు కదా, మీరైనా ఒక మాట చెప్పండి మీ చెల్లెకు, తను మార్చుకుంటే బాగుంటుంది అంటారు. అలాగే సహోదరులు కూడా అన్నదమ్ములు కూడా అదే అంటారు, అరే మీరు అందరూ బాగా ప్రయోజకులు అయిపోయారు, మంచి జాబ్ సంపాదించుకున్నారు, చిన్నోడు ఏంటో మరి అంత ఘోరంగా ఉన్నాడు, మీరైనా చెప్పంటారా మమ్మల్ని చూసి మారినప్పుడు మిమ్మల్ని మీ చెప్పే మాటలు బట్టిన మీరు మారండి అని ఎలాగైతే చెప్తుంటారో. దేవుడు పరిశుద్ధుడు అండి. ఎవరైనా దేవుడు పరిశుద్ధుడు.
ఆయన సన్నిధికి ఎన్నటికి పరిశుద్ధతే అనుకూలం అనే మాట మనం ఎప్పుడు వింటాం కదా. ఆ మాట అన్నది కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన పరిశుద్ధుడు అంట పిల్లలు, తన పిల్లలు కూడా పరిశుద్ధంగానే ఉండాలనుకున్నాడు, అంతే కదండి. ఆయన పరిశుద్ధంగా ఉండాలనుకున్నప్పుడు దానికి కొరకు ఎంతైతే అవసరమో, ఏదైతే అవసరమో అన్నీ చేయడానికి తండ్రి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. తన పిల్లల్ని సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికైనా, సరైన రీతిలో తీసుకురావడానికి ఈ రోజున్న తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడతారో దానికంటే ఎక్కువగా మన కన్న తండ్రి కష్టపడుతూ ఉంటాడు. ఆయనకంటూ కూడా ఒక మనసు ఉంది, మనం చూడని ఒక భాగము తన వెనకాల ఉంది. మనం అనుకుంటే మన కష్టమే ఎక్కువ అనుకుంటాం. మేము పిల్లల్ని పెంచి పెద్దగా చేస్తున్నాము, వారు చిన్నగా ఉన్నారు, వారిని కంట్రోల్ చేయలేము, ఆమెను కంట్రోల్ చేయలేము, అయ్యో ఇవన్నీ ఎలా చేసుకుంటాం అనుకుంటాం. కానీ మనల్ని మన పిల్లల్ని, మనకు తల్లిదండ్రుల్ని, వారి తల్లిదండ్రుల్ని, మా తాత ముత్తలకు వెనుకలు వెళ్తూ ఉంటే వీరందరినీ కంట్రోల్ చేసుకుంటూ నడిపిస్తుంది ఆయనే. మనకున్న నిరీక్షణ కంటే, మన తల్లిదండ్రులకున్న నిరీక్షణ కంటే, అందరికంటే ఎక్కువ నిరీక్షణ మన తండ్రికి ఉంది. ఎవరిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఆది నుంచి వెళ్ళండి, ఆదము మొదలు కనుమ చిన్న పొరపాటు చేసి అమ్మ పండు తిన్నది. వెంటనే దేవుడు ఏం చేశాడండి? ఏం పర్లేదురా, తిన్నా పర్లేదు అన్నాడా? ఏమన్నాడండి? వెంటనే గెంటేసినట్టు కనబడుతుంది, అవును కదండి, గెంటేసినట్టు కనిపించింది. తర్వాత కయ్యను తప్పు చేశాడు. కయ్యను తప్పు చేసినప్పుడు దేవుడు ఏం పర్లేదు నాన్న, నువ్వు మంచి పని చేసావు, పోన్లేరా నువ్వు కొడుకున్నా మిగిలిన అనుకుందండి. వాడిని కూడా గెంటేసినట్టుగా మనం కయ్యని కూడా దేవుడు గెంటేసినట్టు కనిపిస్తుంది. కయ్యను ఒక మాట అంటాడు, అయ్యా ఇది నేను భరించలేనిది, నీ సన్నిధి నుంచి వెలివేస్తున్నావు కాబట్టి నేను దౌర్భాగ్యం అయిపోతాను, ఇది భరించలేని శిక్ష అంటాడు. అంటే ఇంతకాలం నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి బాగున్నాను, ఒకవేళ నేను బయటికి వెళ్ళిపోతే నేను బాగుంటానా? ఇక్కడ ఉండే పాడైపోతున్నాను నేను. ఎందుకంటే నా తండ్రికి ఉన్న ఆలోచన రాలేదు, నా తమ్ముడికున్న ఆలోచన రాలేదు, నా తల్లికున్న ఆలోచన రాలేదు. అల్టిమేట్గా నేను బయటికి వెళ్ళిపోతే ఇంకా పాడైపోతుంది కాబట్టి నాకు క్షేమం ఎలా కలుగుతుంది? ఇది భరించలేదని అంటాడు కయ్యను గారు. అంటే తప్పు చేస్తే దేవుడు క్షమించే తత్వం కాదు అయింది, నేచరే కాదు అయింది. తప్పు చేశాడు కాబట్టి ఆదాము వల్లే గెంటేశాడు, కయ్యను తప్పు చేశాడు కాబట్టి కయ్యని గెంటేశాడు. ఆయన ఎలాంటి వాడు అంటే మనం పరిశుద్ధులు అన్నాం. మీరు కూడా ఒప్పుకున్న మాట ఏంటంటే మనం అందరం పరిశుద్ధులం అన్నాం. కాబట్టి పరిశుద్ధం కాబట్టే ఇక్కడ పరిశుద్ధంగా. ఈరోజు పరిశుద్ధత అంటే మనం వేరే కోణంలో చూస్తాం. పరిశుద్ధత అంటే నీట్ అండ్ క్లీన్గా డ్రెస్ వేసుకుంటేనే పరిశుద్ధత అనుకుంటున్నాం మనం, అవునదండి? అది కాదు కదండి. మన మాటలు కావు పరిశుద్ధత అంటే. ఇంకా చెప్పాలంటే అల్టిమేట్గా మనం అందరికీ గుర్తించాల్సిన విషయం, భక్తులందరూ కూడా జ్యూస్ వేసి బయటకు తీసినట్టుగా అన్ని వేసి, అందరి భక్తులందరూ కూడా గ్రైండర్లు మిక్సీలు వేసి జ్యూసర్లు వేసి బయటకు తీస్తే ఏదైతే వస్తుందంటే వారి జీవితాలే పరిశుద్ధత తీసుకొచ్చాయి వారికి, అవును కదండి? వారు చెప్పే మాటలు కాదు, బ్రతుకు తీరు సమాజానికి మనకు ఒక పాటను తీసుకొచ్చాయి. వారి బ్రతుకు తీరు మనకు ఒక పాటను తీసుకొచ్చాయి. దేవుడు కూడా అదే అనుకున్నాడు, ఏంటంటే పరిశుద్ధత కాబట్టి, పరిశుద్ధుని కాబట్టి నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. ఎక్కడైతే పరిశుద్ధత లేదో వాళ్ళని గెంటేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా త్వరితమైన కాలంలోనే నోవహు గారి జీవిత కాలంలో చూడండి పిల్లలు, ప్రపంచం అంతా కూడా నాశనం వెళ్ళిపోతున్నాయి. వారి కుటుంబాన్ని దేవుడు సంహరించాలని అనుకున్నాడు. ఆ కుటుంబాలన్నీ కూడా సంహరించాడు. ఒక కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు. నోవహు గారి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఒక మంచి మాట అన్నాడు, బలమైన మాట అన్నాడు. నోవహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు. ఆమె ఎంతమంది ఉండటం తరంలో? మన తరంలో భూమి మీద జనాభా ఎంత ఉందండి? ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత అండి? ప్రపంచ జనాభా ఎంత ఉందండి? ఏంటండి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లండి? మన భారతదేశ జనాభా 140 కోట్లండి. మోర్ దెన్ 850 crores పైన ఉంది. ఇప్పుడు 870 to 880 crores ఉంది. ఇప్పుడు మనము మొట్టమొదటి స్థానాలకు ఎదిగిపోయాము, చైనాను దాటేసి వచ్చేసాం. మనం దేంట్లో ఫస్ట్ ఉన్నామంటే ప్రపంచ జనాభాలో అధికమైన జనాభా శాతంలో భారతదేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఒకప్పుడు ఒకడు ముద్దు లేకుంటే వద్దు అనే విధానం వచ్చింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏం పర్లేదు అంటాడు. మా కంపెనీలో ఉన్నాడు, ఈ మధ్యన కన్నా ఈ 14 మందిని కన్నాడంట. అంతగానో కన్నా ఏంటంటే నీ వయసు ఏంటని నాకే ఆశ్చర్యం అనిపించింది. తీరా చూస్తే నాకన్నా 2 సంవత్సరాలు పెద్దోడు, 14 మంది అంట. నీ భార్య గురించి అంటే ఆలోచించినవా, ఆమె మిషన్ అనుకున్నావురా? మరీ ఇంత ఘోరం అంటే ఏం చేయండి సార్, పుట్టిన బిడ్డల్లా చనిపోతున్నారు, కలర్ మారిపోయేది, అందరూ చనిపోతూ ఉంటే నాకు ఇప్పుడు ఆ 4 బ్రతికారు, అందుకని తప్పలేదు అన్నారు. ఈ రోజుల్లో పిల్లల జనాభా విస్తరించిపోతుంది, కానీ వారి కుటుంబంలో తండ్రి ఎలా ఉన్నాడో తన భార్య కూడా మంచిగా ఉండాలనుకుంటాడు. భార్య భర్తలు ఎలాగైతే ఉన్నారో తన పిల్లలు కూడా పరిశుద్ధతలోనే ఉండాలనుకుంటారు. అలా విస్తరిస్తున్న కాలంలో ఒక కుటుంబమే ఉన్నతంగా కనబడినప్పుడు ప్రపంచం అంతా కూడా దేవుడు నాశనాన్ని చేసి వారు సంహరించాలనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్ల మీకు జ్ఞాపకం ఉంటుంది. పాపం విస్తారమై ఎక్కువైపోయినప్పుడు ఏం పర్లేదు నేను మార్చుకుంటాను అనలేదు దేవుడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు మార్చుకుంటాను అనలేదు. నీతిగా ఉన్న ఒక్క కుటుంబాన్ని పక్కకు తీసుకుని వచ్చి ఆ దేశాన్ని, ఆ 2 పట్టణాలని నాశనం చేసినట్టు మనకు తెలుసు. ఇంకా త్వరితంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే పాత నిబంధన గ్రంథంలో చరిత్ర అన్నీ కూడా మన పుట్టల్లోకి వెళ్తే
మనకు అర్థమయ్యేది ఒకటే మాట, ఎవరు నీతిమంతులో వారి ప్రాణాన్ని దక్కించుకున్నారు. అపరిశుద్ధమైంది, పరిశుద్ధత లేనిది, అసహ్యమైంది దేవుడు వారిని సంవరించినట్టుగా కనబడుతుంది. అరణ్య మార్గంలో చాలా మంది కూలిపోయారు, రాలిపోయారు. ఇంకా చెప్పాలంటే దేవుడే సంవరించేశాడు. ఇంకా కొంత సినాయి పర్వతం దగ్గర మనకు జరిగిన సంఘటన మనకు బాగా తెలుసు. తనను కాదని విగ్రహార్థనకు వెళ్ళిపోతున్నప్పుడు మోషే, నీవు పక్కకుండా నువ్వు తప్పికో, నేను వాళ్ళని సంవరిస్తానన్నాడు. సంవరించేసి ఏ రీతిగా అయితే నోహా కుటుంబం ద్వారా ప్రపంచాన్ని నేను మళ్ళీ ఏ రీతిగా అయితే డెవలప్ చేశానో ఆ రీతిగానే మరొక జనరేషన్ నీ కుటుంబం ద్వారా నేను పుట్టిస్తాను ప్రపంచాన్ని, అని ఇజ్రాయేల్ సమాజాన్ని నేను నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. ఏం పర్లేదు అనే ధోరణి కనిపించదు పిల్లలు. ఎందుకంటే మనం అన్న కుటుంబంలోనే కుటుంబం బాగుండాలని మనం ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఒక ఆశ ఉంటుందో తన పిల్లలు బాగుండాలని దేవుడు కూడా కోరుకుంటాడు. పిల్లలు దేవుడు ఆ రీతిగానే ఆశపడతాడు, నువ్వు బాగుండాలని. నాకేదో తీసుకుని రావాలని మనుషులు ఆశపడతారేమో, కానీ దేవుడు అలా ఆశపడడు. నువ్వు బాగుంటే అల్టిమేట్గా నాకు సంతోషం. నువ్వు సంతోషంగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం అంతా కూడా బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే నేను సంతోషిస్తానని దేవుడు అంటాడు. పిల్లలు కుటుంబంలో తీరని లోటు ఉందనుకోండి, మన ప్రార్థన సరిగా రాము పిల్లలు. ఎందుకంటే మనం దేవుడి మీదనే విరక్తి పుడుతుంది. మనకు మనుషుల వారి గురించి చూడము, మొట్టమొదటిగా మన సాహసం అనుకుంటాం. ఎందుకంటే నాకు ఏం న్యాయం చేశాడంటే దేవుడు ఇంత చేసిన తర్వాత అని అంటాం. అందుకని దేవుడు ఎప్పుడు కూడా నీ నుంచి ఒకటి తీసుకోవాలని కానీ, నేను ఇది నష్టపరచాలని కానీ దేవుని యొక్క ఆలోచనలు కావు పిల్లలు. ఆయన మనసు చాలా గొప్పది. నువ్వు బాగుండాలనుకుంటాడు, నీ కుటుంబం బాగుండాలనుకుంటాడు, నీ ఉద్యోగం బాగుండాలనుకుంటాడు, నీకు చాలా డబ్బు రావాలనుకుంటాడు, నువ్వు ఉన్నతంగా ఉండాలనుకుంటాడు. ఉన్నతంగా ఉండి కూడా నా గురించి ఆలోచిస్తే, అంటే దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడు అప్పుడు సంతోషిస్తాడంట. అన్నీ ఉన్నప్పుడు దేవుడి గురించి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. ఏమీ లేనప్పుడే అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే దిక్కులేని వారికి ఎవరు దిక్కంట? అదేంటండి, దిక్కులేని వాళ్ళకి దేవుడు దిక్కు. మరి అన్ని ఉన్నవాడికి ఎవరికి దిక్కు? అలా ఎలా అవుతుందండి? అయితే అట్టన ఉండాలా ఇట్టన ఉండాలి కదా. మనం వేణు గారు వాళ్ళ దగ్గర ఒక మాట అన్నారు, బోత్ ఆర్ నాట్స్ ఏమన్నాడు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమంటే అన్నీ ఒకటి రకంగా ఉంటాయండి? కాదు కదండి. అయితే అట్టన్నా ఉండాలి ఇట్టన్నా ఉండాలన్నట్టుగా వాళ్ళకేమో దేవుడు దిక్కు అయితే, అన్ని ఏమీ లేని వారికి దేవుడు దిక్కు అయితే, మరి అన్నీ ఉన్నవారికి ఎవరు దిక్కు అండి? నాకు దేవుడే దిక్కు అని ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరండి. ఈ రోజుల్లో చాలా తక్కువ అండి. నిజంగా చెప్తున్నాను కదా పిల్లలు, పాత నిబంధన కాలంలో మనకంటే ముందుల ధర్మశాస్త్రం అంతా కూడా మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఎవరిని కూడా పోనీలేని వదిలేసే చరిత్ర దేవుడిది కాదు. ఎందుకంటే మనుషులు పశ్చాత్తాపడ్డట్టుగా దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు మనుషుల గురించి. ఎందుకంటే భక్తులు అడ్డుపడ్డప్పుడు పోనీలే అని వారిని కరుణించేయని భక్తులు అడ్డుపడితే వారి ప్రాణాన్ని ముందుగా బలంగా పెడితే ఇతన్ని బట్టి వారికి క్షమించే తత్వము దేవుని. పిల్లలు ఇంకా చెప్పాలంటే పిల్లలు దేవుడు ఏమంటాడంటే, నేను ప్రసవ వేదనకు కానీ వీని కన్నాను అంటాడు. తల్లి యెషయా ఒక మాట వచ్చాడు పిల్లలు, 66వ అధ్యాయం 66వ అధ్యాయం నేను ప్రసవేదన కలుగజేసి కంపింపక మానేదనా? యెహోవా అడుగుచున్నాడు, పుట్టించువాడైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. 10వ వచనం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మను ఆదరించేదను అంటాడు. పిల్లలు సరిపోతుంది. ఒక తల్లి ఆదరించినట్టు అంటాడు. ఇంకా అది 63వ అధ్యాయంలో మంచి మాట అంటాడు పిల్లలు. 63వ అధ్యాయం 8వ వచనము అలాగే 9వ వచనం, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను, ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ నొందులు అంటాడు. ఎవరు బాధ నొందరంట? అంటే మనకు పడే ప్రతి బాధలో మొట్టమొదటిగా బాధపడేది ఎవరు అంటే ఆయన బాధపడుతున్నట్ట. మనకు తెలిసిన విషయం ఏంటంటే, కుటుంబంలో పిల్లలు బాధపడుతుంటే తండ్రి బాధపడతారు, తల్లి బాధపడతారు అనే విషయమే మనకు బాగా తెలుసు. మన అక్కనో చెల్లెలో మన తోటివారో తోబట్టువో బాధపడుతుందనే విషయమే మనకు తెలుసు. కానీ మనకంటే ముందంట, మీరు మా పిల్లలు నా పిల్లలు అని దేవుడు అంటున్నాడు. నా పిల్లలు మీరు అబద్ధం ఆడనే ఆడరు, అబద్ధములు ఆడని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడు, ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ పొందేను అంటాడు. మనకంటే ముందుగా ఆయన బాధపడుతుందంట. ఎందుకంటే మీ వెనకాల ఉంది, మీ పక్షంలో ఉంది మన కనతండ్రి. మీకు నష్టం కలిగితే ఆయన సంతోషించేవాడు కాదనే మాట నేను మళ్ళీ జ్ఞాపకం చేసిన పిల్లలు. మనం సంతోషంగా ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటాడు. కానీ ప్రతిసారి ఆయన బాధపడతారంట. పిల్లలు హృదయంలో నొచ్చుకొని సంతాపపడేను భూమి మీద తన పిల్లలు చేసినందుకు అనే మాట మనం ఆదిలోనే మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ మోషే గారి సందర్భంలో చూస్తున్నాడు. ఆ విషయాన్ని బట్టి అంట దేవుడు హృదయం నోచుకొని సంతాపపడేను అంటాడు. సంతాపం ఎప్పుడు పడతారండి? ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడతారు.
కానీ మనల్ని పుట్టించినందుకు ఆయన బాధపడే స్థితిలోకి వెళ్ళిపోతుందంటే మనం నిజంగా వారు నా జనులనియో అబద్ధములాడలేరని పిల్లలనియో దేవుడు అనుకుని ఉంటే నిజంగా ఆయన మన పిల్లల్ని అనుకుంటున్నాడు కదా, మనము తన తండ్రిని అనుకుంటున్నామా? మా కన్న తండ్రి ఆయనే అని అనుకుంటున్నామా? ఏమంటే మీరు అనుకుంటారండి, మన పరమ తండ్రి ఆయనే మన తండ్రి అని అనుకుంటున్నారా మీరు? అనుకోండి పిల్లలు, మనస్ఫూర్తి అనుకోండి. ఆయన మించిన దైవం ఈ లోకంలో లేదు. అనుభవించిన వారికి బాగా తెలుసు, మీకు బాగా తెలుసు కాబట్టి మీరు నమ్ముకుని హృదయాల నిండా భద్రం చేసుకుంటారు. ఆయన మన హృదయంలో ఉంటే, ఆయన కొలువు చేసుకుంటే నీ ప్రతి బాధలో నీకంటే ముందుగా బాధ ఉండేది ఆయన. నీ కష్టం వెనుకలు ఆయన ఉంటాడు, కష్టం ముందు ఉంటాడు, నిన్ను తప్పించడానికి ప్రమాదం ముందు నుంచి ఉంటాడు. అందుకని పిల్లల సృష్టి యావత్తు బాధ ఉందంట. ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఆదమమ్మల గురించి తెలుసు, ఈ రోజున ప్రసవేదన పడుతున్న మన తల్లుల గురించి తెలుసు. ఇంకా భూమి కూడా సృష్టి మిగుల వేదనతో మూలుగుతూ ప్రసవేదన పడుతుందంట. పౌలు గారు ఇంకొక మంచి మాట మాట్లాడతారు గలతీ రాష్ట్ర పత్రికలో. ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. గలతీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అంటున్న పిల్లలు. మీరు అంతగా ఇందాక అన్ని మాటలు విన్నారు కదండి. ఇందాక అన్నాను మన సహోదరులు కూడా మనం క్యారీ చేస్తున్నాం చాలా మట్టుకు అని. ఈ రోజులో మధ్యలో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎవరికి చెప్పుకోలేని బాధలు అంట, భార్యకు చెప్పుకోలేని బాధలు, పిల్లలకు చెప్పుకోలేని బాధలు, తల్లిదండ్రులకు చెప్పుకోలేని బాధలన్నీ కూడా తన బుర్రలో పెట్టుకుంటాడంట బొచ్చులు. అందుకని ఇది పెద్దదైపోతుందిరా అన్నాడు. నేను కావచ్చునేమో అని అనుకున్నాను, కానీ అది నిజం కాదండి. ఏమంటే చెప్పండి, మన సహోదరులు వారికి కూడా ఇప్పుడు అలా అని మళ్ళీ నేనేం బాధపడద్దు పిల్లలు, మామూలుగా అంటున్నాం వాడిని. అంటే మనం కూడా క్యారీ చేసినట్టుగానే మనం క్యారీ చేస్తున్నాం. మన బాధల్ని కూడా దీంట్లో భరించుకుంటాం కాబట్టి పొట్ట పెరిగిపోతుందని కాదు కదండి. ఆ మధ్యకాలం అంటుంటే లేదు ఇప్పుడే బిర్యానీ తినొచ్చింది కాబట్టి పొట్ట ఉబ్బుకుందని అన్నాను, కావచ్చు అనుకున్నాను నేను. కానీ ఆయన అన్న మాట ఏందని పిల్లలు, పౌలు గారు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అంటారు పిల్లలు. మరలా కలుగుచున్నది అంటే ఇంతకుముందు పడ్డాడా ఆయన? పడ్డట్టే కదండి. ఎన్నిసార్లు పడి ఉంటాడు మరి? ఒకసారి ప్రసవ వేదన కలిగిన తర్వాత, ఒకసారి కన్న తర్వాత మళ్ళీ ఒక డెలివరీకి ఉంచుకోమా అంటే ఉంచుకుంటుంది ఈ రోజులో జనరేషన్లో తల్లులు. వద్దు, ఆ బాధ ఎవరు పడుకుంటే ఒకటి చాలు అనుకునే తీరులోకి వెళ్ళిపోయింది ప్రపంచం. ఆ బాధ అంతా ఇంత కాదు, ఆ భరించలేకనే ఇప్పుడు సీజనింగ్ వచ్చింది, సర్వగతి కూడా వచ్చేసింది. అదే గర్భాలు తీసుకొని మరి అక్కడ పిల్లల్ని పెంచుతున్నారు. ఏమంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు. అదే బాధను ఒక తల్లికి అర్థమవుతుందని, పురుషులకి బహుశా అర్థం అవ్వదేమో అన్న ఉద్దేశంతో ఒక తల్లిని ఆదరించినట్టు, ఒక తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు. ఇంకా మీకు అర్థం అవడానికి ఒక ప్రసవేదన, తల్లి ప్రసవేదన గురించి చెప్తున్నాడు. వారు మనుషులు పురుషులకి సరిగా అర్థమవుతుందో లేదో, అందుకని తమకు ఇష్టానుసారం బ్రతుకుతున్నారు. తల్లులైన మీరైనా, నా కుమార్తెలైన మీరైనా కానీ నా బాధ ఏంటో మీరు అర్థం చేసుకుని, మీరు ప్రసవేదన పడ్డప్పుడు మీకు ఎంతైతే బాధ ఉందో అంతకంటే ఇంకా సృష్టి బాధపడుతుంది అంటున్నాడు. మీ ప్రత్యక్షత తండ్రితో పాటు ఉండాలని ఆశపడుతుంది అంటున్నాడు. అదే ప్రత్యక్షతను మళ్ళీ క్రీస్తు యొక్క స్వరూపాన్ని తన ప్రజల్లోకి తీసుకురావడానికి, గల్తీ సంఘానికి తీసుకుని రావడానికి, క్రైస్తవ సమాజంలోకి తీసుకుని రావడానికి పౌలు గారు అన్న మాట ఏంటంటే, మరలా క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది అంటున్నాడు పిల్లలు. అంటే ఒక మనిషిని మార్చాలంటే ప్రసవేదన అవసరం అండి. అంతగా బాధపడుతుందంటే ఒక తల్లి పిల్లల్ని పెంచే విషయం కానీ, నవమాసాలు మోస విషయంలో కానీ ప్రసవేదన కలిగే సందర్భంలో, ప్రసవించే సందర్భంలో ఎంతైతే బాధ ఉంటుందో ఒక విశ్వాసాన్ని మార్పులోకి తీసుకురావడానికి కూడా అంతే కష్టం అవుతుంది అంటాడు. మీరు ఎప్పుడప్పుడు చూడండి పిల్లలు, నేను చాలా గొప్ప ఉన్నాను, నాకంటే ఒక సీట్ ఉండాలి, నాకంటే ఒక చైర్ ఉండాలి, నేను అక్కడే ఉండాలి, నేను ఇక్కడే కూర్చుండాలి, నియమాలు ఉంటాయి కొన్ని సంఘాల్లో. ఇంకా కొంతమంది వ్యవసాయ గారు అయితే ఆయనకు చైర్ అలాగే ఉంటాయి, చెప్పులు కూడా అక్కడే ఉంటాయి. ఏమంటే అతని గురించి మనుషులు ఆలోచించిన మాట ఏంటంటే, నేను నియమాలు కనబడుతున్నాయి కానీ నన్ను బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా భక్తిని బట్టి ఒకరు రక్షణలోకి రావాలి, ఒకరు మార్పులోకి రావాలని ఎవరైనా ఆలోచిస్తారండి. ఒక విశ్వాసిని, నా కొత్తగా వచ్చే విశ్వాసిని, సంఘంలో ఉన్న ఒక విశ్వాసిని, సంఘంలో ఉన్న ఒక కుటుంబాన్ని నాకంటే భక్తిపరుగా తీర్చడానికి ఒక నియమాన్ని ఎప్పుడైనా పెట్టుకుంటామని మన విశ్వాసంలో. నేను ప్రార్థిస్తున్నాను కదా, నాకంటే గొప్పగా నా సహోదరు ప్రార్థించాలి, నేను పాడుతున్నాను కదా, నాకంటే బాగా నా సహోదరుడు ప్రార్థించాలి, పాట పాడాలి, నేను వాక్యం చెప్తున్నాను కదా, నాకంటే బాగా వాళ్ళు కూడా వాక్యం చెప్పాలని మనం అనుకుంటామండి. అస్సలు అనుకోమండి. ఇది క్రైస్తవ జీవితం. కానీ పౌలు గారు ఉన్న విశేషం చూడండి పిల్లరా, క్రీస్తు యొక్క స్వరూపం నాకు వచ్చేసింది, నేను క్రీస్తులాగే కనబడుతున్నాను ప్రపంచానికి, నేను క్రీస్తును ధరించుకున్నాను, నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టే పౌలు గారు అంటూ ఉంటారు. అయ్యా, అలాంటి స్వరూపము నేనైతే ఎలాగైతే క్రీస్తు యొక్క స్వరూపాన్ని నేను కలిగి ఉన్నానో ఆ స్వరూపము మీ యందు ఏర్పడ్డానికంట నేను మరలా ప్రసవేదన కలుగుతున్నాను అంటున్నాడు, పొందుకుంటున్నాను అంటున్నాడు. అంత వేదన పడాల్సిన అవసరం ఏముంది? అంతగా దుఃఖించాల్సిన అవసరం పౌలు గారికి ఏముందంటే, అలా మారుస్తేనే భక్తి గల జీవితం దేవుని పిల్లలు. అలా ప్రసవేదన పడి ఇంకొకరికి మార్పు తీసుకొస్తేనే క్రైస్తవుడు. క్రీస్తు అలాగే చేశాడు. నేను అంటున్నాను కదా పిల్లలు,
సమాజంలో కన్నవారికి అంత బాధ ఉంటే కంటున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన తల్లుల గురించి మనం విన్నాం కదండి. ఎప్పుడైనా మీరు విన్నారండి? ప్రసవ వేదన కాలంలో ఎవరైనా చనిపోయారండి? బిడ్డను బయటికి తీసుకొచ్చేటప్పుడు అమ్మ నీ ప్రాణమైన దక్కుతుంది, బిడ్డ ప్రాణమైన దక్కుతుంది, ఎవరైనా ఒక ప్రాణాన్ని మేము రక్షించగలుగుతామని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అప్పుడంట తల్లిదండ్రులు ఒప్పుకోరంటారు ఆ ప్రాణాలు, అంటే బిడ్డ ప్రాణాలు తీయడానికి. అలా కన్న వాళ్ళలో మనం బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, చనిపోతూ బిడ్డను కని చనిపోయిన వాడిని. అవును కదండి? అలా బిడ్డ బ్రతికి తల్లి చనిపోయిన స్థితిగతులు మనం చూసాం. వారికి ఎంత వేదన ఉంటుంది. అలా తల్లి చనిపోయి బిడ్డను భూమి మీద పెట్టిన తర్వాత ఒకవేళ బిడ్డ ప్రయోజకుడు అవ్వకపోతే బ్రతుకున్న తండ్రికి ఎంత వేదన ఉంటుంది. ఒక యాక్సిడెంట్ అయిపోయింది, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, బిడ్డ మాత్రమే బ్రతికింది, పిల్లలు మాత్రం బ్రతికేశారు. వారు కనుక ప్రయోజకులు అవ్వకపోతే వారు చనిపోయిన వారి జీవితాలకు, నిజంగా వారు పెంచిన విధానానికి, వారు కన్న స్థితికి ఏమైనా సార్థకత కలిగినట్టు ఉంటుందండి. ఏమంటే సంఘంకి వచ్చిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ మోర్ దెన్ 7 years పైనే ఉన్నారు. మీరు అనుకోండి పిల్లలు, ఎప్పుడైనా క్రీస్తు యొక్క లక్షణాలు కానీ ప్రేమ కానీ మన జీవితంలో కనబడినట్టు అనిపించిందని మీకు? నిజంగా కనిపించింది అనుకోండి, మీరు కనబడే జీవితాలు నిజంగా ధన్యం లేదని నేను చెప్పట్లేదు, కానీ మీ జీవితాలకు మీకు కనబడితే సరిపోతుంది. అవునా, నేను అలా ఒక లక్షణం వచ్చింది, నేను క్రీస్తు యొక్క స్వరూపం నాలో కలిగింది, సంఘంలో నేను బలపడ్డాను, సంఘంలో ఆత్మస్థితిని నేను పొందుకున్నాను, సంఘంలో నేను పాటలు పాడగలుగుతాను, పాటలే కాదు నా బ్రతుకును కూడా నేను మార్చుకున్నాను, దేవుని కొరకు నేను బలంగా నిలబడతాను. ఆయన పిల్లలని ఆయన ఎలాగైతే వారు అబద్ధమాడరని ఆయన ఎలాగైతే అంటున్నాడో, ఆయన ఒప్పుకుంటున్నాడో, నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఆయన నా తండ్రి, ఆయన కుమార్తె నేను, ఆయన కుమారుడు నేనని ఒప్పుకునే స్థితి కూడా మనకు రావాలండి. అది రాకపోతే ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం లేదండి. ఏ రీతి అయితే ప్రాణం పోదు బిడ్డను కన్న తర్వాత బిడ్డ ప్రయోజకుడు అవుతే ఎంతైతే సంతోషం ఉంటుందో, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఆటో నడుపుకున్న ఆయన కూతురు అంటే ఐఏఎస్ అయితే ఎంత సంతోషిస్తుంది. హెడ్లైన్స్లో వస్తుంది, పేపర్ ఫ్రంట్ పేజ్లో వస్తుంది, వారిని గొప్పగా చూస్తుంటే మా తండ్రి గారు ఆటో నడిపించి నన్ను చదివించి ఇంత ప్రయోజకురాలని చేసింది కాబట్టి ఇదంతా కూడా మా తండ్రికి క్రెడిట్ అని ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో, ఈ రోజుల్లో పౌలు గారు ప్రసవేదనే పడి ఉంటారు పిల్లలు. ఆ రోజుల్లో ఆది సంఘము ప్రాణాలు అర్పించేసారు వారిని కొరకు రక్షణలోకి వేసుకోవడానికి. అయ్యా ప్రభుకున్న మాట ఏంటో తెలుసా, ప్రభు చేసిన త్యాగం ఏంటో తెలుసా? నేను అందరూ ఉన్న ప్రాణాలు పెడుతున్నారు కదా, భక్తులందరి జీవితాలు కూడా పాత నిబంధనలు మనం ఆలోచిస్తుంటే, వారి జీవితాల గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వారి కొరకు దేవుని కొరకంటే, దేవుని పిల్లల కొరకంట ఇర్మియా గారు శ్రమ పొందారు, యెషయా గారు శ్రమ పొందారు. హెజ్కేలును అయితే దేవుడు మామూలుగా 45 ఏళ్ళ పడితే అలా 40 ప్రవక్తలందరి జీవితాలు కూడా, అయినా కూడా దేవుని కొరకు ఓర్చుకున్నారండి. కానీ మళ్ళీ సార్థకత రావట్లేదు, సంతోషం రావట్లేదు, ఇంకేదో చేయలేనప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుందని నేను ఇంకా లోతులకు వెళ్ళాలి, వారిని నాతో పాటు ఉండాలి, నా తండ్రి వారి మనసు వారితో పాటు మిళితమైపోవాలి, కలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే నేను వెళ్తానని ప్రభు ఈ లోకానికి వచ్చిన విషయం మనకు బాగా తెలిసిన విషయం. నేను మారుస్తానంటే మాటలు చెప్తావు అన్న గురించి అంటే మాటలు కూడా చెప్పేశాడు ప్రభు, మాటలు చెప్పేశాడు. వారికి బ్రతికి చూపిస్తామంటే బ్రతికి మరీ చూపించేశాడు ప్రభు. వారు నన్ను చూసిన మారుతానేమో అనుకున్నాడు తండ్రి. ప్రభు కూడా అదే ఆశపడ్డాడు. అలా కాదయ్యా మరి ఇంకా హెచ్చరించైనా చెప్తామంటే హెచ్చరించి కూడా చెప్పేశాడు. ప్రార్థన జీవితం కూడా చెప్పేశాడు. నాతో పాటు ఆత్మ ఉందన్నాడు, నాతో పాటు తండ్రి ఉన్నాడు అన్నాడు. ఒకవేళ తండ్రి నువ్వు వేడుకుంటే ప్రతిదీ కూడా నేను నామంలో వేడుకుంటే నేను ప్రతిదీ కూడా మీకు ఇస్తానన్నాడు. ఇన్ని చేసినా మారట్లేదు కాబట్టి చివరికి ఏమనుకుంటే ప్రాణం కూడా పెడతాను అనుకున్నాడు. పిల్లలు ప్రాణాన్ని పెట్టి మరి నేను రక్షించేశాను. ఆ రక్షించే స్థానంలో ప్రాణం పోయిన పర్లేదని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని కూడా దేవుడు పెట్టేశాడు. ప్రాణం పెట్టినా కూడా ప్రభు కొరకు బ్రతకపోతే ఇంకెలా ఉంటుందండి? ఏమంటే తండ్రి తల్లి ఆశతో ఎదురు చూస్తారు, పుడితే బాగుంటుండే, బాబు అయితే బాగుంటుండే, పాప అయితే బాగుంటుంది అనుకున్నారు. తన ఆలోచన ప్రకారం ఎవరో ఒకరు పుట్టేస్తారు అనుకోండి, ఎంత ముద్దుగా పెంచుకుంటారండి. తాను తల్లి వేసుకోలేని బట్టలన్నీ కూడా కూతురికి వేసి సంతోషపడుతుంది. ఆ చిన్నప్పుడు నేను పెట్టుకున్న జుంకీలు కానీ, ఆ నెక్లెస్ కానీ, మెడలో ఉన్న చైన్ కానీ నేను వేసుకోలేని ఆ టైంలో లేవు, నేను నీకు పెడతానులే అంటుంది. అవునండి, అవును కదండి. ఎంతైతే సంతోషం ఉంటుందో పర్వతాన్ని కూడా మన ప్రభు యొక్క ప్రాణాన్ని ప్రాణంగా పెట్టేసి నిన్ను సంతోషపెట్టాలనుకున్నాడు. ప్రభు ఈ రోజుల్లో ఈ భూమికి వచ్చిన తర్వాత ఏ రోజు సుఖపడిన జీవితాలు కాదు, కానీ నిన్ను సుఖంగా చూడాలనుకున్నాడు. ఆ ముళ్ళ దారిలో, ముళ్ళ బాటలో ఆయన అడుగులు పెడుతూ ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే నీకు పూల పాన్పు వేయడానికి, నిన్ను సంతోషపెట్టాను. యెషయా గ్రంథాలు అంటాడు, ఆ పూదందరూ నీకు సిద్ధపరిచాడు అంటాడు. నీ కన్నీటికి ప్రతి బాష్పబిందు తుడిచి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేయాలని ఆశపడ్డారంట. తన కొరకు దాని కొరకే ప్రాణం పెట్టేశారంట. అందుకే నీకు మాట చూసుకుని మనం ముగించేద్దాం పిల్లలు. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇందాక చదువుకున్న మాటల నుంచి కింది మాటలు మనం చదువు పిల్లలు.
కింది చదువు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. సరిపోతుంది పిల్లలు. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేసిన. విజ్ఞాపన అంటే బాగా తెలుసు కదండి. మొరపెట్టమండి, రోధించడము. అయ్యా వారిని రక్షించు, వారి ప్రార్థన ఏ రీతిగా ఉన్నా కానీ, వారి పాట ఏ రీతిగా ఉన్నా కానీ, వారి భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నాను కనీసం ఒప్పుకున్నానా, దేవా నన్ను క్షమించమని ఒక్కరోజు బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చేసారా, వారిని క్షమించేసే అని మన పక్షమున ఆత్మ మూలుగులతోని మొరపెడుతూ నడుచడం విలువ. యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు అన్నాడు. ఆత్మ కూడా మన పక్షంలో ఉందంటే దేవుడు కూడా మనకి ఇంకా చెప్పాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తుల వారు కూడా తండ్రి దగ్గర కూర్చున్నట్టు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మాట కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. మన కొరకు విజ్ఞాపన చేయాల్సిన అవసరం అతనికి ఏముందండి? ఆ రోజు ఏ రీతిగా అయితే ఆదమ వాళ్ళు గెంటేసినట్టుగా మనల్ని గెంటేయవచ్చు కదా, ఆ రీతిగా ఏ రీతి అయితే కైనవును అక్కడ నుంచి తన సన్నిధి నుంచి, దేవుడి సన్నిధి నుంచి తొలగించినట్టుగా మనల్ని తొలగించవచ్చు కదా తప్పు చేసినప్పుడు. ఏ రీతిగా అయితే సొదమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడో ఆ రీతిగానే మనల్ని నాశనం చేయొచ్చు కదా. అలా అనుకోవట్లేదండి, ఆ రీతిగా అనుకోవట్లేదు. జలప్రలయంలో ప్రపంచం అంతా కూడా ముంచేసినట్టుగా, నోహ కుటుంబాన్ని ఏర్పరచుకున్నట్టుగా ప్రపంచంలో నీతిమంతుల కుటుంబాన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా నాశనం చేయాలని అనుకోవట్లేదండి. మీరు ఆలోచించండి పిల్లలు, అనీతిమంతులను నీతిమంతుల మీద సమానంగా వర్షాన్ని దేవుడు కురిపిస్తున్నాడు. సృష్టి అదే బాధపడుతుంది. నేను ఎందుకు వారి వరకు ప్రసవేదన పడాలి? వారు దేవుడి కొరకు బ్రతకట్లేదు, అయినా నేను ఎందుకు బాధపడాలి? ఒక కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని. ఎవరు బాగాలేకపోయినా కానీ ఏ కుటుంబం సంతోషంగా ఉండదు. అందరూ ప్రయోజకులు అయిన తర్వాత ఒకడు మాత్రం బాగాలేకపోతే కుటుంబంలో సంపూర్తిగానే అసంపూర్తిగానే ఉంటుంది. అందుకనే తండ్రి పరిశుద్ధుడు, నా పిల్లలు పరిశుద్ధంగానే ఉండాలనుకున్నాడు. అందుకనే ప్రభు యొక్క ప్రాణాన్ని పెట్టి మరి పరిశుద్ధంగా మార్చుకోవాలని తండ్రి యొక్క వాంచండి. అదొక నిరీక్షణ. ఎప్పుడు పుట్టింది అంటే జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి యొక్క ఆలోచన అంటారు పిల్లలు. దాని కొరకు తన ప్రియకుమారి యొక్క ప్రాణాన్ని సైతము పెట్టేశానండి. అదే చనిపోదు బిడ్డను కన్న తర్వాత బిడ్డ ప్రయోజకుడైతే ఎంతైతే ఆనందం ఉంటుందో, ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత ఆయన ప్రభు యొక్క ప్రాణానికి, రక్తానికి, ఆయన యొక్క శరీరానికి సార్థకత తీసుకొచ్చేలాగా నీవు, నేను, నా కుటుంబము, నీ కుటుంబము, మన అందరి కుటుంబంలో ఒక సంఘంగా చేర్చబడి దేవుని కొరకు బ్రతికితే, మిన్నగా బ్రతికితే ఆయన మించి సంతోషించేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. మనకంటే సంతోషం అనుకుంటాం కానీ మనందరినీ మించిన సంతోషం తండ్రికి ఉంటుందంట. అందుకనే ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఏముంటుందంట? గొప్ప సంతోషం ఉంటుందంట. తండ్రిని సంతోషపెట్టే ఒక గొప్ప స్థితి పిల్లలు. అందుకనే ప్రతిసారి మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా మటుకు ఆయన బాప్తిసం తీసుకున్న ఏట ఎంతో మనకు బాగా తెలుసు, ఏ రోజో మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే పిల్లల 10వ ఏట నుంచి 12వ ఏట నుంచి ప్రశ్నలు అడుగుతూ బ్రతుకుతున్న స్థితిగతులు ఆయనే. అందుకనే త్వరితంగానే రక్షణకు రావడం అనేది చాలా మంచిది పిల్లలు. మీరు వెళ్ళిపోవడము, వాళ్ళని తీసుకున్నప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే ఏదో ఇక్కడ అయ్యో అది మనం తీసుకునేది కాదని అనుకుంటున్నారేమో. నిజంగా చెప్తున్నాను కదా పిల్లలు, గతించిన దినాల్లో నేను జ్ఞాపకం చేస్తాను. బాప్తిసం తీసుకున్న కానీ మనకు ముందున్న పాపాలన్నీ కూడా కడగబడతాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం అనాలోచితంగా కానీ, ఒకవేళ ఇంటెన్షనల్గా కానీ, అసభ్యకరంగా కానీ, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కానీ ఒకవేళ పొరపాటు చేసినా మళ్ళీ క్షమాపణ దొరికేది ఆయన రక్తం వల్ల మాత్రమే, ఆయన బల్ల వల్ల మాత్రమే. ఇది కూడా నువ్వు తీసుకోకుండా ఇంకా ఉంటే ఆయన తీర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇంకా ఏంటంటే జడ్జి గారు వచ్చి నా పక్షంలో ఒక న్యాయవాది, ఆయన పక్షంలో ఒక వాది, ఇవన్నీ కూడా తీర్పు జరిగితే ఎలాగైతే ఉంటుందో, నువ్వేంటంటే ఆయన తీర్పు కొరకు కావల్లో ఉంచబడినట్టుగా నిన్ను నీవే దోషానికి, శిక్షకు అర్హుడిగా నువ్వు ఎంచుకుంటావు. అది ఆ స్థితిలోకి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది పాపాల్లో క్షమించే రక్తం అంట, మన కొరకు విమర్శలు కలగజేసే రక్తం అంట. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పిల్లలందరూ కూడా, తండ్రి యొక్క పిల్లలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. తండ్రికి జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? తండ్రికి జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? ఏమండి మీరు ఎప్పుడు విన్నారండి జ్యేష్ఠుడు ఆయనని, జ్యేష్ఠ కుమారుడని, తండ్రికి ప్రియమైన కుమారుడని ఎవరన్నా విన్నారండి? ఎవరండి జ్యేష్ఠ కుమారుడు? మన ప్రభు యేసు మీకు తెలుసా అండి? క్రిస్మస్ రోజు మనం ఆరాధన చేసుకుంటాం, తెలుసా అండి మీకు? ఆయన శరీరము, ఆయన బల్ల అంటాం, ఆయనే అండి మన ప్రభు. తండ్రికి ప్రియమైన కుమారుడు, మనకంటే
పెద్దోడు ఉన్నోడు, ఇంకా చెప్పాలంటే ఆయనే సర్వలోకానికి చక్రవర్తి. తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసిన ఏకైక చక్రవర్తి మన ప్రభు మాత్రమే. ఆయన ఉన్నతంగా బ్రతికిన తర్వాత, ఆయనలో మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, ఆయనే అంత గొప్ప బ్రతుకుతుంటే తన కుటుంబంలో చెల్లెలు కానీ ఇంకా చెప్పాలంటే తమ్ముళ్ళందరూ కూడా ఒక సరైన రీతిగా బ్రతకకపోతే ఆయనకి ఏ రీతిగా సంతోషం ఉంటుందండి? నేను ప్రాణం పెట్టేశాను, నేను కన్నమనే కాదు, ఒక తల్లి కనడమే కాదు, ఇంకా చెప్పాలంటే దత్తపుత్రాత్మను పొందుకుంటేనే అంటాడు. ఎందుకంటే మనల్ని అందరూ కూడా దత్తత తీసుకున్నాడంట, రక్తం ఇచ్చి తీసుకున్నాడంట, రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంట. అది మామూలుగా కాదు కదండి, ఎవరు చేయలేదండి. ఇంకలో భక్తిలు ఉండగానే మన కొరకు యుక్త కాలంలో తన ప్రాణం పెట్టేశాడంట. నేను కడుక్కున్నాడు, కొనుక్కున్నాడు, నేను పెంచుకుంటున్నాడు, పోషిస్తున్నాడు ద్రాక్షవల్లిలో. ఇంకా ఆ తోటలో నేను ఉన్నతంగా నాటుకొని మరి కాపు చేసి మరి నేను కాచి కాపాడుతున్నాడు. పరిశుద్ధమైన సంఘంలో మనం ఉంటున్నామంటే నిజంగా ఆయన అబద్ధమాడనే పిల్లలని ఆయన అనుకొని ప్రతి బాధలు, యావత్ బాధలు అంటే అన్ని బాధలో మన కొరకు ఆయన బాధలు పొందుతున్నాడంట, మన పక్షంలో ఆయన ఉన్నాడంట. నిజంగా నువ్వు ఆయన కుమార్తెవేనా? నువ్వు నిజంగా ఆయన కుమారుడువేనా? నేను ఆయన కూడా ఆయన యొక్క కుమారునేనా? నిజంగా ఆయన కుమారుడేనా? ఒకవేళ ఇంకా సందేహం కనుక ఉంటే, తెలిసి తెలియక చేసిన అపరాధం కనుక మనల్ని హృదయాన్ని తొలిచివేసినా కానీ, కలిచివేసినా కానీ, మన అనాలోచితమైన క్రియలు కానీ మన మనసును ఇంకా ఏదైనా బాధ పెట్టుంటే వాళ్ళ సంసిద్ధంగానే ఉంది. ఆయన యొక్క ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అది పుచ్చుకోగానే నీ యొక్క ఆసంగిక క్రియలన్నిటి కూడా స్వస్తి పలకడానికి అది అమూల్యమైనది, నిష్కలంకమైనది, కలంకం లేనిది, నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కడగడానికి సంసిద్ధమైన రక్తము, నిబంధన రక్తం. అది దాన్ని సాత్వికంతో స్వీకరించు. అది ఉండగానే, అది పుచ్చుకోకుండా ముందుగానే ఒక మంచి ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. దేవా నన్ను కడుగుతండి, నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో నన్ను ఏది కడిగినా కానీ నా పాపాలు అలాగే ఉండిపోతాయి, నా దోషాలు అలాగే ఉండిపోతాయి. అది సోపుతో కడిగినా అలాగే ఉంటుంది, సబ్బుతో కడిగినా అలాగే ఉంటాయి. అది చాకలి సబ్బుతో కడిగినా కూడా నా దోషాలన్నీ కూడా అలాగే ఉంటాయి, నా మార్కలు అలాగే నాకు కనబడుతున్న బ్రతుకాలం అంతలో. అది కేవలం నీ ద్వారానే కలుగుతుంది. నన్ను కడిగి పవిత్రమైన చేర్చు. ఈ పరిశుద్ధమైన సంఘంలో తుదమట్టుకు నిలబెట్టి ఇక్కడ నిలబడిన వారి సంఘంలో నిలబడిన వారికి ఆ సంస్థానంలో, ఆ రాజ్యంలో స్థానం ఉంటుంది అన్నాడు. ఇక్కడే మనం అందరం వచ్చేస్తాం, పెళ్లి విందులో పాల్గొనడానికి అందరం వస్తాం. ఆ పెళ్లి వస్త్రం, బ్రతుకు కాలంలో మనం పొందుకోవాల్సిన వస్త్రం ఏంటంటే నీతి వస్త్రం. ఇక్కడ ఉండగానే స్వతంత్రించుకోవాలి. ఆ నీతి వస్త్రంతోనే మా ఉన్నతమైన రాజ్యాన్ని మనం కైవసం చేసుకుంటాం. ఆ కైవసం చేసుకునే విషయంలో ఒకవేళ మన దోషాలు కనుక ఉన్నట్లేదు, తప్పిదాలు ఉన్నాడు, మనం చాలామంది నీతికి బ్రతికేవారు చాలామంది ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ మనమే నీతిమంతులం అనుకుంటేనంట, మనమే పాపం చేయవాలని అనుకుంటేమంట, మనల్ని మనమే మోసపుచ్చుకుంటామంట. అందుకని అంటే ఇది మనం కనుక ఆత్మవిమర్శన చేసుకోకపోతేనంట మన మనసు అంట అహంకారం అయిపోతుందంట. యోహాను పత్రికలు అంటూ ఉంటాడు, మనస్సాక్షి ఉన్నతంగా ఉంటుందంట. అందుకని దేవా ఈ స్థితి నువ్వు అనుగ్రహించింది. ఒకవేళ మీ ప్రాణం పెట్టి మీరు రక్తం కార్చి నా బ్రతుకును సరిచేశారు కదా, మా జీవితాలు ఇంకా లోకం వైపు ఉన్నట్లయితే నన్ను సరిచేయండి, మరొక మారుతా సరిచేయండి. అందుకని పిల్లల బల్లారున్న ప్రతిసారి మీరు ఎక్కడున్నా వచ్చేయండి, ఏ స్థితిలో ఉన్నా సంఘానికి వచ్చేయండి. మీరు ఒక ఇండియా ప్రాంతానికి వెళ్తున్నా మీరు సంఘానికి వచ్చేయండి. బల్లారున్న కార్యక్రమం మాత్రం మిస్ అవ్వకండి పిల్లలు. ఎందుకంటే ప్రభు యొక్క రక్తం అది, ప్రభు యొక్క శరీరం అది నిన్ను కలిగి పవిత్రంగా నిలబెట్టడానికి, తండ్రితో పాటు సమాధానపరచడానికి, తండ్రితో పాటు నన్ను సమైక్యపరచడానికి, ఐక్యపరచడానికి ప్రభు చేసిన సెలవు త్యాగం పిల్లలు. అది వృధా కాకుండా మీరు నిలబెట్టిన పిల్లలు. భూమిలో నుంచి ఇంచుమించు పిల్లలు ప్రభు యొక్క క్రీస్తు యొక్క జననం తర్వాత 2026 సంవత్సరాలు, క్రీస్తు ఒక పుట్టుక కంటే ముందు 4000 సంవత్సరాలు, 4000 6000 సంవత్సరాల నుంచి భూమి దున్నబడుతూనే ఉంది. అందుకనే భూమి దుఃఖిస్తూనే ఉంటున్నది. సారమంతా పోతుంది, అది ప్రతిఫలాలు ఇస్తూనే ఉంది. అయినా మనం పెస్టిసైడ్ వాడి మరి దాని నుంచి మనము ఎరువుల్ని వాడి మరి ఫలాలు తీసుకుంటున్నాం. అది అంతగా దాన్ని భూమి నుంచి పంటను మనం తీసుకుంటున్నాం కదా. మరి మిమ్మల్ని కన్నాను కదా, మీరు నా కొరకు దేవుడు పంట, ఇది మనం అంటాడు. ఆయన ఉద్యానవనం, ఇది ద్రాక్షవల్లి అంటాడు, ఇది ద్రాక్షవల్లి కదా. మరి మన నుంచి కూడా ఫలాలు ఆశిస్తూనే ఉంటాడు కదండి. అందుకని బ్రతుకు ద్వారా మన దేవునికి క్రియలు చూపిద్దాం. మన పాట ద్వారే కాదు, మన ప్రార్థన ద్వారే కాదు, వాక్యం ద్వారే కాదు. ఇవి ఉండాలి, నేను కాదనట్లేదు. దీనితో పాటు మన జీవితాలు కూడా దేవుని కొరకు ఉండాలి. దేవా నీ కొరకు నేను ప్రతి కుటుంబంగా నేను ఉంటాను. ఒకవేళ ఇంతవరకు చేసిందంత కూడా ఒక ఎత్తు అయితే ఇంకా నా దోషం లేదని ఒకవేళ నువ్వు చూస్తే, ఆయన తరచి చూస్తేనంట దోషిగా ఎవరు ఉండగలుగుతారు? వీళ్ళందరూ కూడా దోషులు అవుతారు. నిర్దోషి ఎవరు ఉండగలుగుతారు? ఎవరు కాదు. కాబట్టి అయ్యా ఒక్కసారి మరొక తరుణం నాకు అనుగ్రహించాను కాబట్టి నేను బలాన్ని పుచ్చుకుంటున్నాను, పవిత్రమైన చేతులతోనే వెళ్తున్నాను. కానీ ఆ స్థితి నాకు కలగజేయండి, మీరే ధైర్యాన్ని ఇవ్వండి, నాకు సిద్ధపాటుని ఇవ్వండి. అది పుచ్చుకోగానే నాకు యుక్తమైన మనసు, ఆయనకు క్రీస్తు కలిగిన మనసు మనకు కూడా కలిగి ఉండాలంట. ఆ సమాధానం, ఆయన యొక్క స్వరూపాన్ని మనలోకి తీసుకుని వద్దాం పిల్లలు. క్రీస్తు యొక్క స్వరూపం మన ఆయన ఏర్పడే వరకు అంట ఆయన మరలా ప్రసవేదన కలుగుతుందంటే ఎన్నిసార్లు పడి ఉంటాడు పిల్లలు.
ఆ ప్రసవ వేదన సంఘంలో ఉన్న మనకు తెలుసు పిల్లలు. ఇంకా 10 సంవత్సరాలైనా మనకు మారకపోతే, ఒక 20 సంవత్సరాలైనా మనం మారకపోతే ఎంత వేదన ఉంటుంది పిల్లల తల్లిదండ్రులకు. అంతకంటే ఇంకా వేదన సంఘంలో ఉండే కాపర్లకు ఉంటుంది. ఈ సంఘానికి పుట్టించిన, సంఘాన్ని కట్టిన, రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొన్న మన ప్రభుకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆయన దుఃఖపరచదు పిల్లలు. భూమి దుఃఖిస్తుందంట ప్రతిఫలం ఇచ్చే విషయంలో. దేవుడి నుంచి అన్నీ పొందుకుంటున్నాం కదండి, అన్నీ పొందుకుంటున్నాం కదా, అన్నీ అనుభవిస్తున్నాం. దేవుడి కొరకు బ్రతకపోతే ఎలాగండి? ఎందుకంటే అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను సమానమైన స్థితిని కలగజేస్తున్నాడు. ఆ రీతిగా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాడు పిల్లలు. పాపం చేసినామని సంహరించాలనుకుంటే దేవుడు ఇంటి క్షణంలోనే సంహరించవచ్చు. అయినా కానీ ఎందుకు అవకాశం వస్తుందంటే సర్వమానవాళి రక్షణలోకి రావాలని దేవుడు నిరీక్షణ కలిగి ఇంకా వేచి చూస్తున్నాడు. నేను ప్రభు నాకంటే ముందుగా, అంటే నేను సంహరించకంటే ముందుగా నా ప్రియకుమారుడు వెళ్ళి ప్రాణం పెట్టి వారిని కొని రక్షించేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ త్వరపడి అందరిని సంహరించేస్తే ఆయన చేసిన త్యాగము కనుమరుగైపోతుంది. ప్రభు చేసిన త్యాగము కనుమరుగైపోతుంది. అందుకని ఇంకా వేచి చూస్తున్నాడు. ఆయనకు క్రియలు ఒకవేళ గుర్తెరిగి, ఆయనకు ప్రాణత్యాగాన్ని గుర్తెరిగి, ఆయన కార్చిన రక్తము నేను ఒకవేళ కదిలిస్తే, ఆయన కార్చిన యొక్క రక్తము నిన్ను ఇంకా మనసులో ఒకవేళ పశ్చాత్తాప ధోరణి తీసుకుని వచ్చి నేను మార్చుతుందేమో అని ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా సోదరు అన్నట్టుగా నిజంగా చెప్తున్న పిల్లలు, మన హృదయం వాకిటే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో పాటు ఉండాలని, నాతో పాటు ఉండాలని, నిరంతరం మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే పిల్లల ఇందాక చదువుకున్న మాట ఏంటంటే, ఇదంట ఇశ్రాయేలు స్వాస్థ్యం అంట, నేను ఉంటాను కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. మరి మనతో ఉంటాడు కదా దేవుడు, మనతో పాటు ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు కదా, మరి అందరు పరిశుద్ధులే ఉండాలి కదా ఇక్కడ ఆయన ఉండే స్థానంలో కూడా. అందుకని ఆ పరిశుద్ధతను తీసుకురావడానికి సంఘం ద్వారా, దేవుని మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. మరొక తరుణంలో పిల్లల వల్ల మనం ఉంది కాబట్టి ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాప స్థితిలో నుంచి, దేవా నాకు యోగ్యమైన స్థితి కలిగ చేయి, నన్ను పరిశుద్ధపరచు, ఆ నిత్యత్వంలో మీతో పాటు ఉండే భాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహించు. ఇటు రీతిగా మనం ప్రార్థించుకొని బల్లోకి వెళ్ళాలి. కొద్ది మాటలు మన ఆత్మీయ చిత్రానికి ఉపయోగాలను కోరుకునే మాటలు కూర్చొని దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక.